ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఎందుకంటే జనం వస్తున్నారు కాబట్టి, ఇది చిన్న గ్రౌండ్, ఇది సరిపోదు కాబట్టి మీరు గమనించాలండి. ఈ సమయంలో చిన్న తిరుపతి ప్రాంతంలో పరిచర్య చేస్తున్న ఎంకే రత్నపాల్ గారు మన మధ్యన ఉన్నారండి. వారు వచ్చి 5 నిమిషాలు గ్రీటింగ్స్ ఇస్తారండి. హ్యాపీ క్రిస్మస్. బోలో క్రీస్తు మహారాజ్కి, బోలో క్రీస్తు మహారాజ్కి. మంచిది. ఈ అవకాశం ఇచ్చిన నా దేవాది దేవుడికి నా హృదయపూర్వకమైన వందనాలు. కుటుంబ ఆశీర్వాద క్రిస్మస్ వేడుక కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. ఇక్కడున్న సేవకులకి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలండి. మంచిది. ఈ సమయంలో చూసినట్లయితే ఒక చిన్న వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 24 వాక్యం చాలా ప్రాముఖ్యమైన వచనం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. మన జీవితంలో ఇక్కడ మనం చూసినట్లయితే యెహోవా మనల్ని కాపాడును గాక. మన ప్రయాణంలో దేవుడు మనల్ని కాపాడారు. మన కుటుంబాన్ని దేవుడు కాపాడాడు. మన పిల్లల్ని క్షేమంగా ఆయన కాపాడారు. ఎప్పుడైనా గమనించారా? దేవుడు ఎంతగా మన కుటుంబాన్ని కాపాడి ఆయన మనల్ని నడిపించి ఉన్నాడు. మంచి ఆరోగ్యాన్నిచ్చి దేవుడు కాపాడలేదా? రోగాల నుండి, వ్యాధి నుండి విడిపించి మంచిగా దేవుడు మనల్ని కాపాడలేదా? ప్రియ సహోదరులారా, మనం ஒக்கசாரி கவனிச்சினట్లయితే கர்த்தரோட வார்த்தை சொல்லப்பட்டிருக்குது. ஆண்டவர் உன்னை காப்பாற்றுவராய் இருக்கிறார். இரவும் பகல ஆண்டவர் உன்னை காப்பாற்றுகிறார். తమిళ్ ఆయన కాపాడే దేవుడిగా ఉన్నాడు. ఆయన చూడండి, దేవుడు ఈ లోకాన్ని మనని కాపాడడానికి వచ్చాడు. దేని నిమిత్తం వచ్చాడు? కాపాడడానికి ఈ లోకానికి దేవుడు వచ్చాడు. వేటి నుంచి దేవుడు కాపాడాలని ఈ లోకానికి వచ్చాడంటే, మనం చూసినట్లయితే ఈ లోకంలో ఏముందండి? దేని నుండి కాపాడడానికి వచ్చినాడు అని మనం చూసినట్లయితే 1 యోహాను 2వ అధ్యాయము 16వ వచనంలో అందరికీ తెలిసిన వాక్యమే, సుపరిచితమైన వాక్యమే. 1 యోహాను 2వ అధ్యాయం 16వ వచనంలో ఏముంది? శరీరాశ, నేత్రాశ, జీవపుటంబం. దాని నుండి దేవుడు విడిపించడానికి ఇది చాలా మందిలో ఈ 3 లక్షణాలు కనబడుతుంది. ఈ 3 లక్షణాలు దేని విషయంలో మనం ఉన్నామో ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేయించుకోవాలి. చూడండి, ఈ యొక్క శరీరాశ, నేత్రాశ, జీవపుటంబులు యవనస్తులు, యవన పురుషులు, యవన స్త్రీలు ఏ విధంగా మనం జీవిస్తున్నాం, ఎలా ఉన్నాం అనేది ఒక్కసారి మనం గమనించవలసిందిగా ఉన్నది. దేవుడు చూడండి ఎందుకు మనల్ని కాపాడాలంటే, ఎందుకు తెలుసా? హీ లవ్స్ యు మోర్. దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయంలో 16వ వచనం మనం చూసినట్లయితే దేవుడు ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు కాబట్టి ఎంతగా అనే దాన్ని అక్కడ మన పేరు పెట్టుకున్నట్లయితే దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు. నీ పిల్లల్ని దేవుడు ప్రేమించాడు, నీ కుటుంబాన్ని దేవుడు ప్రేమించాడు. ఆయన ప్రేమించాడు కాబట్టి మనం కాపాడాడు. ఆయన ప్రేమించాడు కాబట్టి ఆయన మనల్ని రక్షించాడు. ఆయన ప్రియ సహోదరులారా, ఏ ప్రేమ కలిగి ఉన్నాం మనం? దేవుడి ప్రేమ ఎంత గొప్పది. ఈ లోక ప్రేమతో మనం జీవిస్తున్నామా? దేవుని ప్రేమతో విలుచున్నామా? లోక ప్రేమ శాశ్వతమైన ప్రేమ కాదు. ఈ లోక ప్రేమలో ఇదంతా ఉన్నది, ఈ 3 లక్షణాలు. అదేవిధంగా చూసినట్లయితే చూడండి, ఇంకొక మాట మనం చూసినట్లయితే రెండవదిగా చూస్తే ఆయన మనని ఆశీర్వదించే దేవుడు. ఆశీర్వదిస్తాడు. ఆయన
சமாதானம் இஸ்தாடு, ఆయన సంతోషాన్ని ఇస్తాడు. கர்த்தர் ஆசீர்வதிக்கிற தேவன், அவர் சமாதானத்தை கொடுக்கிற தேவன், அவர் வல்லமுள்ளவர். இந்த உலகத்தில் இருக்கிற காட்டிலும் நம்மளோடு இருக்கிறவர் பெரியவர். ఆశీర్వదిக்கிற దేవున్ అంటే చూసినట్లయితే చూడండి, చాలా ఒక వాక్యాన్ని మీకు తెలియపరుస్తున్నాం. ద్వితీయోపదేశ ఖండంలో 28వ అధ్యాయంలో 1 నుండి 8 వచనాలు మనం చూసినట్లయితే అక్కడ దేవుడు చూడండి మనల్ని ఆశీర్వదించే దేవుడు. నీవు గొర్రెల మందని దేవుడు ఆశీర్వదిస్తాడు. నీ గర్భఫలాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. నీ భూఫలాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆయన ఆశీర్వదించే దేవుడు నిన్ను ప్రేమించి ఈ లోకానికి వచ్చినాడు కదా. ఆ రక్షకుడికి ఏ విధంగా మనం ప్రేమ చూస్తున్నాం? విశ్వాసం కలిగి దేవుడి సన్నిధిలో ఉన్నామా? భయభక్తి కలిగి ఉన్నామా? ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. రాత్రికాల సమయంలో ఆశీర్వాదం మునుపు మన జీవితం ఎలా ఉన్నది? అడుగుతున్నాం ఆశీర్వాదం కావాలని, సమాధానం కావాలని, సంతోషం కావాలని అడుగుతున్నాము. కానీ దేవుడికి విశ్వాసం కలిగి ఎప్పుడైనా ప్రార్థన కలిగి ఉన్నామా? పట్టుదల కలిగి దేవుడి సన్నిధిలో అడిగినది ఉన్నదా? నా జీవితం కూడా ఒకసారి లోక ప్రేమంలో నేను మునిగిపోయినండి. ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించాం. నా వ్యసనం ఏంటి తెలుసా? నా వ్యసనం ఉదయం నుండి 6 గంటల వరకు క్రికెట్ నా వ్యసనం, కబడ్డీ నా వ్యసనం, కరాటీ నా వ్యసనం. లోకరీతమైన వ్యసనాలు నేను జీవించా. అదే నా జీవితం అనుకున్నా. ఎప్పుడైతే గ్రౌండ్లో బాలుని కుట్టేవాడిని, అదే బాలు ఒక రోజు నన్ను కుట్టింది. మరణాపై స్థితిలో అక్కడే చచ్చిన వాళ్ళు పడిపోయినా. కానీ చూడండి, తల్లిదండ్రుల మాట వినలేదు, సేవకుల మాట వినలేదు, ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించా నేను. కానీ నా దేవుడు చూడండి, ఆ రోజు దేవుడు నన్ను కాపాడాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకే ఆయన కాపాడే దేవుడు. కాపాడాడు కాబట్టి ఈరోజు ఏ అర్హత లేని, నాకేం తెలవదండి, లోకరీతిగా నేను జీవించిన యవనస్తులారా, యవన పురుషులు, యవన స్త్రీలు చాలా మంది ఉన్నారు. మొట్టమొదటికి నువ్వు ఎవరిని ప్రేమించాలంటే మొట్టమొదటిగా దేవుణ్ణి ప్రేమించాలి, తల్లిదండ్రుల్ని ప్రేమించాలి, సేవకుడిని ప్రేమించాలి. అప్పుడు ఆ ప్రేమలో ఎంత విలువైన సత్యం దాగి ఉండదో తెలుసా? లోకాన్ని ఎంతగా ప్రేమించాడు ఆ రీతిగా దేవుడు మన కుటుంబాన్ని ప్రేమించి మన కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదింపబడును గాక. హల్లెలూయా, హల్లెలూయా. 2 విషయాలు మనం చూసాం. ఒకటి, ఆయన మనల్ని ప్రేమించి ఈ లోకానికి వచ్చాడు. రెండవది, మనల్ని ఆశీర్వదించడానికి, మనల్ని సమాధానం ఇవ్వడానికి, మనకి సంతోషం ఇవ్వడానికి, మనల్ని దీవించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ప్రియ సహోదరులారా, ఆ మహారాజు నిన్ను ధనవంతుడిగా చేయడానికి ఈ లోకానికి దిగి వచ్చాడు. ఆయన దీనుడుగా, దరిద్రుడుగా నీకు సమాధానం ఆశీర్వాదం ఇవ్వడానికి ఈ లోకానికి దిగి వచ్చాడు. చూడండి, ఆయన అత్యున్నతమైన సింహాసనంలో ఉన్న దేవుడు సిలువలో ఎక్కాడంటే నిన్ను ఆశీర్వదించడానికి, నీ కుటుంబాన్ని దీవించడానికి, నీ పిల్లల్ని కాపాడడానికి, సమృద్ధిని ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చినాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎంత గొప్ప దేవుడు అండి. ఆ విధంగా మనందరి కుటుంబాలు కూడా ఈ యొక్క కుటుంబ ఆశీర్వాద క్రిస్మస్ వేడుకలో మన కుటుంబములు కూడా ఆశీర్వదింపబడును గాక. ఆమేన్. ఈ వాక్యాన్ని మీ విడికిన్లో ఆశీర్వదింపబడును గాక. ఆమేన్. మంచిదండి. చక్కని మాటలు అందించిన పాస్టర్ రత్నపాల్ గారికి వందనాలండి.